హలో అండి అందరికీ. ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. పూజ చేసుకున్నారా? మేమైతే సింపుల్‌గా చేసుకున్నామండి. మేముండేది కువైట్‌లో అయినా మన హిందూ ఫెస్టివల్స్ అన్నీ ఖచ్చితంగా అయితే జరుపుకుంటాము. నేను పూజ చేసే టయానికి మా హస్బెండ్ అయితే లేరనమాట. ఆఫీస్ అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను, మా పిల్లలైతే చేసుకున్నాము పూజ. నాకొచ్చినవే సింపుల్‌గా ప్రసాదాలైతే చేశాననమాట. శ్రీరామనవమి అనగానే మనకు గుర్తుకొచ్చేది బెల్లం పానకం అండి. అది కూడా చేశాను. అలాగే గుగ్గుళ్ళు కూడా ఉడకబెట్టాననమాట. తర్వాతొచ్చేసి పులిహోర, ఇంకా వడపప్పు, బెల్లం కూడా పెట్టాను స్వామివారికి. పూజ అయిపోయిన తర్వాతయితే మా పిల్లలకైతే ప్రసాదాలైతే ఇచ్చాననమాట. వాళ్ళైతే తింటున్నారు. ఫస్ట్ అయితే టెంకాయ నీళ్ళైతే తాగారనమాట. తర్వాత కొన్ని బెల్లం పానకం గూడా వేశాను. అయి గూడా తాగారు. వాళ్ళకైతే టేస్ట్ నచ్చలేదంట బెల్లం పానకము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.